తీర్మానంలో భారతీయ జనతా పార్టీ మొదటి అంశంగా తీసుకున్నటువంటి అంశం. ఇకపోతే రెండో అంశం రైతు భరోసా. ఏం చెప్పినారు? 10,000 సరిపోతలేవు, మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే మీకు ఎకరానికి 15,000 ఇస్తాం ఏడాదికి అని చెప్పింది. భూమి లేనటువంటి కౌలు రైతులకి, నిరుపేదలకి 12,000 రూపాయలు ఇస్తాం ఏడాదికి అని చెప్పినాడు. ఇవాళ దాకా రైతు భరోసాని పూర్తి చేయకుండా 7 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఇకపోతే మాటలు కోటలు దాటుతాయి, సంగేళ్లు దాటాయి అని చెప్పడానికి కారణం ఉదాహరణగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి యువకులని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు. ఏం చెప్పారు? గ్రూప్ 1 వాళ్ళు వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ వాళ్ళు వేసిండ్రు, కానీ వాటి లోపల సంఖ్య చాలా తక్కువ ఉంది, వాటిని మేము సరిదిద్దుతాము అన్నారు. గ్రూప్ 1 విషయానికి వస్తే కేవలం 60 పోస్టులు పెంచింది. 60 పోస్టులు. టిఆర్ఎస్ పార్టీ వేసిన నోటిఫికేషన్ లో గ్రూప్ 1 కి అదనంగా 60 పోస్టులు, గ్రూప్ 2 2,000 ఇస్తామని చెప్పి 1,100, గ్రూప్ 3 దాదాపు 3,000 ఇవ్వాలని చెప్పి సంఖ్య మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పక్షాన, రాష్ట్ర పక్షాన ఇప్పటికే మా నాయకులందరూ కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టినారు. ఆ యువతకి ఎవరైతే ఈరోజు డిఎస్సి వాయిదా వేయాలని అడిగితే ఉస్మానియాలో కంచెలేసి కొడుతున్నారో ఆ నిరుద్యోగ యువతకి జనతా పార్టీ అండగా భరోసాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విలువ ఎగ్జామ్ కి మధ్యలో ఉండాల్సిన గ్యాప్ తెలుస్తుంది. గుంపు మేస్త్రీలు రాష్ట్రాల్ని పరిపాలిస్తుంటే కింద ఐఏఎస్లు సరిగా చెప్తలేనట్టున్నారు పాపం. ఒక పరీక్షకి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్ టెట్ పెడతారు, ఒక 45 రోజులు గ్యాప్ ఇవ్వని డిఎస్సి వాళ్ళు అడుగుతున్నారు. అది లేదు. టీచర్ల సంఖ్య పెంచండి, ఉద్యోగాల సంఖ్య, అది లేదు. ఒక పోలీస్ ఆయనని, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని తెచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పెడితే ఆయన ఈ ఉద్యోగం కూడా డిసెంబర్లో రిటైర్డ్ అవుతుండట పాపం. కాబట్టి నేను పోయేలాగా ఏదో చేసిన పాత ముఖ్యమంత్రికి పిచ్చి ఉంటుండే, అన్ని చంద్రశేఖరరావు చేసిండని శిలాఫలకాలు పెట్టుకోవాలని. అట్లా ఈ టీఎస్పీఎస్సీ నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకోవాలని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారికి వచ్చినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఒక ఎగ్జామ్ కి ఇంకొక ఎగ్జామ్ కి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్ ఇవ్వమని విద్యార్థులంతా అడుగుతా ఉంటే దాన్ని మాఫియా కింద, ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న మాఫియా కింద, ప్రతిపక్షాలు పనిలే చేస్తున్నాయని మాట్లాడడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, వారి పరిపాలనకి, అనుభవ రాహిత్యానికి దర్పణంగా చూడాలి. దాన్ని నిండు శాసనసభలో అంతా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడిలా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 1:50 ఎట్లా ఇస్తారండి, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది.